హాయ్ ఎవరిబడి. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎరగంట హస్బెండ్ 22 ఎపిసోడ్ ఫ్రెండ్స్. కాలేజీలో ఎంటర్ అవగానే ముందుగా స్నేహాన్ని ఆకర్షించిన పర్సన్ అభిరామ్. గగన్కి అప్పటికే ఫ్రెండ్ అవడంతో అది అవకాశంగా తీసుకొని ఇంటర్ కాలేజీ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని అభి కోసం మంచిగా నటిస్తూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ సిరివల్లి ఎంట్రీ ఇవ్వడం, వెంటనే లవ్ లవ్ ప్రపోజ్ చేయడం, రిజెక్ట్ చేయడమే కాకుండా లవ్ మీద గుడ్ ఒపీనియన్ లేని అభి దగ్గర తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసి ధైర్యం చేయలేకపోయింది స్నేహ. ఎప్పుడైతే సిరి తన మీద చేసుకుందో అభిని పెళ్లి చేసుకుని సిరి మీద రెవెన్ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యి స్కెచ్ వేసి మరీ నిశ్చితార్థం జరిగేంత వరకు తీసుకొచ్చింది స్నేక్ పాప. అభి స్నేహ నువ్వా అంటూ షాక్తో పిలిచాడు. నేనే అభి అని స్మైల్ ఇచ్చింది. సురేఖ అదేంటి కన్నా, తను నీకు తెలుసా, మరి ఫోటో చూసిన రోజున ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది డౌట్గా చూస్తూ. నేను తన ఫోటో చూడలేదమ్మా, చూస్తే అసలు ఈ నిశ్చితార్థానికి ఒప్పుకునేవాడినే కాదు అన్నాడు కోపం నిండిన స్వరంతో అభి. ఆ మాట విని ప్రసాద్ కొంచెం టెన్షన్ పడుతూ, ఏంటి అభి, ఎనీథింగ్ సీరియస్ అంటూ ముందుకు వచ్చాడు. తన డాడీ కోపంతో చూడడంతో తనే పొరపాటు చేసి ఇప్పుడు అరిస్తే పోయి తంపరవి అనుకుని నథింగ్ అంకుల్ అన్నాడు. స్నేక్ పాప ఈవిల్ స్మైల్ ఇస్తూ, ఇంకా రోజు అడ్జస్ట్మెంట్ లైఫ్ లీడ్ చేయాల్సిందే అభి నువ్వు నాతో అనుకుంది. సింధుకి స్నేహ అసలు నచ్చలేదు. తన అన్నకు అసలు సూటబుల్ పర్సన్ కాదని ఫిక్స్ అయి మర్యాద కూడా విష్ చేయలేదు. ఒక కంట సింధు బిహేవియర్ గమనించి, పోవే నిన్ను కేర్ చేసేదేంటి బోడి అనుకుంటూ అభిని చూడడంలో నిమగ్నమైంది స్నేహ. ఇది కోడలైతే రెండో రోజే వేరుకుంపటి గ్యారంటీ. సురేఖ అంటే మీ పని గోవింద. లంచ్ కూడా చేయలేదు. స్నేహ తరపు రిలేటివ్స్ అభిని పరిచయం చేయమని పోరుపెట్టగా తీసుకెళ్ళి, అభి వీళ్ళు మా బంధువులు, నీతో మాట్లాడతారంట అంది మెలికలు తిరుగుతూ. హాయ్ బావగారు, నేను మీకు మరదల్ని అంది ఒక అమ్మాయి చొరవగా అభి హ్యాండ్ పట్టుకుంది నవ్వుతూ. అప్పటి వరకు వానపాముల మెలుగులు తిరిగిన స్నేహ అమ్మాయి అభి చేతిని పట్టుకోగానే త్రాసుపాములో బుసలు కొడుతూ విసిరిలాగి, ఇలా పట్టుకోకుండా కూడా మాట్లాడొచ్చంది కోపంగా చూస్తూ ఆ అమ్మాయిని. పాపం తన మొహం చిన్నగా చేసుకుని సారీ అండి అని వెళ్ళిపోయింది. స్నేహ అంటూ కోపంగా పిలిచాడు తన రూడ్ బిహేవియర్కి అభి. పొగరగా లుక్కిచ్చి వెళ్ళిపోయింది. లంచ్ చేసి చెప్పి వీడుకోలు తీసుకున్నారు అభిరామ్ ఫ్యామిలీస్. మూడీగా మారిపోయిన అభిని చూసి అందరి ముందు, నువ్వు అలా అనడం నాకేం నచ్చలేదు, నీకు ఇష్టం అన్నాకే కదా ఈ ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసాం, మరి అందరి ముందు అమ్మాయిని అలా ఇన్సల్ట్ చేయడం ఏంటి, మోహన్ చిట్లించారు ఆనంద్. సారీ డాడ్, నాదే మిస్టేక్. తను నాతో చదివింది, తనంటే నాకు గుడ్ ఒపీనియన్ లేదు డాడ్, అందుకే అలా అరిచా అని చెప్పి స్పీడ్గా వెళ్ళిపోయాడు అభి. రేఖ చూడు వాడి నిర్లక్ష్యం అని విసుగు ప్రదర్శించి, ఏది ఏమైనా నీ పెళ్లి విషయంలో వెనుకడుగేస్తే వాడిని కాదు మనల్ని వస్తారా నలుగురు, అది చెప్పు అని వెళ్ళారు ఆనంద్. తల పట్టుకుని కూర్చుంది సురేఖ. స్నేహ తన వాట్సాప్ స్టేటస్లో తన ఎంగేజ్మెంట్ ఫిక్స్ పెట్టింది. అవి చూసిన మానస కాల్ చేసి, ఏంటి స్నేహ, నీకు అభికి ఎంగేజ్మెంట్ జరిగిందా అని ఆశ్చర్యపోతూ అడిగింది. ఎస్ అంది నవ్వుతూ. మాట కూడా చెప్పలేదు నాతో అంది మానస. అది అనుకోకుండా జరిగింది. అభినే పెళ్లి కొడుకు అని నాకు తెలీదు మానస. డాడ్ కొలిగ్ అంట అభి డాడ్, అలా ఫిక్స్ చేశారు. డాడ్ చెప్తే నేను నో అనను కదా అని నీకు తెలుసు కదా అని హొయిలిపోతూ, ఏమీ ఎరుగను నేను అంటూ నమ్మించాలని చూసింది. మానసకు ఆ మాట నమ్మబుద్ధి కాలేదు. ఇదేదో చేసిందనుకుని ఓకే అని, ఎనివే కంగ్రాట్స్ స్నేహ అని కాల్ కట్ చేసింది. మీకు ముందే చెప్తే ఆ సిరికి చెప్తారు, అది కన్నింగ్ ప్లాన్ మీద జరగనివ్వదు, అందుకే మీకు థ్రిల్లింగ్ మూవీ చూపించా అనుకుంది ఫోన్ చేత్తో తిప్పుతూ స్నేక్ పాప. 2 days సిరి ఆఫీస్కి రాలేదు. అభి వచ్చినా సిరి ఫేస్ చేయలేక తన క్యాబిన్ వైపు వెళ్ళలేదు గిల్టీ ఫీలింగ్తో. రవీంద్ర, ఏంట్రా నువ్వు తప్పు చేసినట్లు ఇలా ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉండడం నాకు నచ్చలేదు. నా బంగారం తన మామూలుకి నచ్చని పనులు ఏమి చేయదు కదా అని లేచి రెడీ అవ్వి వెళ్దాం అన్నాడు. ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళింది సిరి. అభి, చాలా తొందరపడ్డావు నువ్వు, నీ డిసిషన్ ఎంత రాంగో త్వరలోనే తెలుసుకుంటావు అని పీటీకీలు బిగించాడు రవీంద్ర. ఏదో గట్టి ప్లానే వేశాడు రవీంద్ర. అభి నువ్వు అవుట్. ఆఫీస్కి నార్మల్గా తన మామతో నవ్వుతూ మాట్లాడుతూ వచ్చింది. రాజేష్ చూసి సిరిలో ఎటువంటి బాధ కనిపించక ఆశ్చర్యపోతూ అదే చెప్పాడు అభితో బ్లాంక్ ఫేస్తో చూస్తూ. సో వాట్ అని నిర్లక్ష్యంగా అడిగాడు అభి. మీ ఇద్దరు భలే ఖతర్నాకులు మావా, మధ్యలో మేమే బకరాలం అని నిష్ఠూరంగా అంటూ తన సీట్ దగ్గరికి వెళ్ళాడు రాజేష్. రోజులు వేగంగా గడుస్తున్నాయి. ప్రసాద్ పెళ్లి ముహూర్తాలు పెట్టించడం కోసం ఆనంద్ మీద ఒత్తిడి తెచ్చాడు. అభిని అడిగి చెప్తానని తప్పించుకున్నాడు. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి డల్ అయిన అభిని ఎలా అడగాలో తెలియక. అభితో ఇదివరకు అంత క్లోజ్గా ఉండడం లేదు గగన్. స్నేహతో పెళ్లికి కావాలని ఓకే చెప్పాడనుకుని ఫోన్ చేసినా తక్కువ మాట్లాడుతూ అవాయిడ్ చేస్తున్నాడు. అభి ఫైల్ తీసుకుని సిరి క్యాబిన్ డోర్ తట్టాడు. అభినని తన్ని చూడడం కూడా ఇష్టం లేక లేనట్లు బిజీగా ఉన్నది కావాలని. దాంతో మండిన, అంతలా ఏం ఓడబొడి చేస్తుందో బిజీ అంట అని గింజుకుంటూ వెళ్ళాడు అభి. ఎందుకే రానివ్వచ్చు కదా అన్నాడు తరుణ్.
రేయ్ నువ్వు ముయ్ అని కసిరింది కోపంగా. నోటి మీద వేలు పెట్టుకుని అన్నాడు బుర్రూపుతూ. ఈడియట్ అని పెన్ను విసిరి నవ్వింది. సరే పదవే దెయ్యం, నీ వదిన పెళ్లి కాకుండా డైవర్స్ ఇచ్చేస్తుంది లేటుగా లంచ్కి వెళ్తే అని క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టాడు తరుణ్. పద అని బయటకు వచ్చి అభి ముందు నుండే వెళ్ళారు బయటికి ఇద్దరు. అది చూసిన అభికి ఒంట్లో నుండి వేడి సెగలు పొగలొచ్చాయి. మంటలతో దొంగమొహం నాతో బిజీ అని వాడితో ఎక్కిలించుకుంటూ ఎలా తిట్టుకుంటూ వెళ్తుందో అంటూ పళ్ళు నూరాడు కోపంతో. అంతరాత్మ అభి ముందు కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ చూస్తుంది. అసలే మంట మీద ఉన్న అభికి దాని ఓవరాక్షన్ మరింత కాక తెప్పించి, ఏంటి నువ్వు కూడా స్టైల్ దొబ్బుతున్నావు ఆ సిరిలా ఆపెహ నీ ఎదవ కటింగ్లు అంటూ అంతరాత్మ మీద ఎగిరాడు. ఆ మాటకు అభి చేతిని పట్టుకుని లాగి ఎంగేజ్మెంట్ రింగ్ చూపిస్తూ, మీరు పరాయి అమ్మాయిని చూసి మండటం ఆపితే కాస్త పద్ధతిగా ఉంటుంది. ఇప్పుడు తమరు వేరే సొత్తు, అది గుర్తుపెట్టుకోండి అంటూ వెక్కిరించింది అంతరాత్మ. ఆ మాటకు సిరి తనకు పరాయిది అనగానే ఎందుకో ఆ మాటకు తను డైజెస్ట్ అవ్వలేక, ఏంటి తనకు నేనేమీ కానా అనుకున్నాడు లోలోనే అభి. ఎస్ మీరేగా తను వద్దని ఆ యాప్రాస్ మొహంతో ఎంగేజ్డ్ అయ్యి మళ్ళీ ఏం కానా అని సాగదేత ఎందుకో అంటూ సతాయించింది అంతరాత్మ. తన తప్పుని పదే పదే ఎత్తి చూపిస్తూ ఎద్దేవా చేస్తుంటే రోషం పొడుచుకు వచ్చి, చాలే ఇంక తెప్పింది వెళ్ళు అని కసాడు అబ్బి ఉడుకుమోత్తనంతో. ఎందుకా ఉక్రోషం, నేను కదా ఏడవాలి ఆ స్నేహతో మింగిలి అవలేక. నీకేం రోగం, నువ్వు బాగానే ఉంటావు అంటూ తిట్టింది. ఏయ్ తనతో నువ్వు మింగిలి అవడమేంటి అన్నాడు తను మాట్లాడేది ఇన్నర్తో అనే విషయాన్ని మర్చిపోయి అభి. అబ్బా అంట తల బాదుకుంటూ, రేయ్ వీరినయ్యాలా, నేను నువ్వు ఒకటేరా తెంగరోడా అని తిట్టి, నాకు సిరి కావాలి, నీ మోసం మైండ్కి స్నేహ కావాలి, అప్పుడు నాకు చావు రావాలి, ఇప్పుడు నీ ఏడుపు చూడలేక నేను పోవాలి అంది అంతరాత్మ ఒక విధమైన ప్రాసలో. నిన్ను అంటూ గొంతు పట్టుకుంటూ, ఎదవ ప్రాసలో వాగామంటే చంపి పడేస్తా పో అని తోశాడు. నా గొంతు నొక్క అంట బాగా తెలుసు, అనుభవించు నీ కర్మ అని మాయమయ్యింది. నోట్ అభి తన బాధ ఎవరితో చెప్పుకునే ఛాన్స్ లేక ఇలా ఇన్నర్తో తన గోడు వెళ్ళబోట్టుకుంటూ, తన ప్రెస్టేషన్ ఎలా అయినా తీర్చుకోకపోతే పిచ్చివాడైపోతాడేమో పాపం. అయ్యో కళ్యాణ్ మర్చిపోయామే, ఇప్పుడు ఎంట్రీ ఇప్పిస్తే పోలే. కమ్ కళ్యాణ్. స్టైల్గా పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని నడిచి వస్తూ తన ఆఫీస్ రూమ్లో ఎవరో కార్యకర్తలతో మాట్లాడుతున్న తన తండ్రి దగ్గరకు వచ్చి, డాడ్ మీతో మాట్లాడాలి అన్నాడు ఆమె సీరియస్గా ఫేస్ పెట్టి కళ్యాణ్. వస్తున్నా, నా రూమ్లో వెయిట్ చేయి, వస్తా అన్నాడు రాయుడు. ఓకే అంటూ వెళ్ళాడు. 10 మినిట్స్ తర్వాత వచ్చి కూర్చుని, చెప్పు ఏం కావాలి, మనీ కావాలా, ఏదైనా టూర్ వెళ్తున్నావా అడిగాడు రాయుడు. కాదు నాకు సిరివెల్ కావాలి, తనతో పెళ్లి చేయండి అని అన్నాడు కళ్యాణ్. ఎవరు తను, నీ లవ్వా? అయితే కొన్ని రోజులు ఎంజాయ్ చేసి వదిలే, అంతేగాని పెళ్ళెందుకు అన్నాడు రాయుడు సీరియస్గా చూస్తూ. డాడ్ అలా చేసి వదిలేసేదైతే మీ బోర్డు సలహా ఇచ్చే వరకు ఆగను కదా అన్నాడు చురుగ్గా చూస్తూ. అయితే ఏంటో అంత స్పెషల్ తనలో అడిగాడు రాయుడు. చాలా స్పెషల్, తన యూనిక్ పీస్, అంతేకాదు తన కోటీశ్వరాలు, ఎస్ఎస్ ఇన్ఫ్రో కంపెనీ హరీష్ చంద్రరావు డాటర్ అంటూ సిరి ఫుల్ డీటెయిల్స్ చెప్పాడు తండ్రికి కళ్యాణ్. అంతే రాయుడు కళ్ళు మెలమెలా మెరిచిపోయాయి. వాళ్ళ గురించి ముందే తెలిసి ఉండటంతో, ఓరి వాళ్ళ అమ్మాయా, అయితే నాకు డబుల్ ఓకే, రేపే వెళ్ళి మాట్లాడేస్తా అన్నాడు రాయుడు మంచి హుషారుగా. థ్యాంక్ యూ డాడ్ వెనుక నుంచే హత్తుకున్నాడు కళ్యాణ్. అవును తను నిన్ను లవ్ చేసిందా అడిగాడు రాయుడు. లేదంటూ బొర్ర గంగిరెద్దులు ఆడించి, బట్ నేను తన్ని లవ్ చేశా చాలా డీప్గా అన్నాడు కళ్యాణ్. సరే నేను చూసుకుంటా, నువ్వు వరే కాకు అని వెళ్ళాడు రాయుడు. కళ్యాణ్కి పిచ్చ హ్యాపీగా అనిపించింది తండ్రి ఇచ్చిన భరోసాతో. తీన్మార్ స్టెప్ వేస్తూ ఊగాడు బాబు. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.